పెద్ద సినిమా అనుకున్న టైంకి రావడం లేదు. షూటింగ్ చాలా భాగం ఇంకా బ్యాలెన్స్ ఉండడంతో రిలీజ్ వాయిదా గ్యారంటీ. పెద్ద పోస్ట్ పోన్ అవుతుందని మేకర్స్ చెప్పకపోయినా కొత్త రిలీజ్ డేట్ కోసం వెయిట్ చేయాల్సిందే. డీలా పడిపోయిన మెగా ఫ్యాన్స్ ని ఖుషి చేయించడానికి మార్చి 27నే మరో మెగా హీరో మూవీ వస్తోందా? ఆ డీటెయిల్స్ ఇప్పుడు చూద్దాం. 600 100 6 పెద్ది మార్చి 27నే వస్తుందని మేకర్స్ చెప్తూనే ఉన్నారు. రిలీజ్ కు ఇంకా 2 నెలలు మాత్రమే టైం ఉంది. షూటింగే ఇంకా దాదాపు 40 రోజులుందని తెలిసింది. ఈ లెక్కన మార్చి 27న పెద్ది రావడం కష్టమే అంటున్నాయి చిత్రవర్గాలు. సమ్మర్ లో రిలీజ్ డేట్ కోసం వెయిట్ చేస్తున్న ఉస్తాద్ భగత్ సింగ్ పెద్ది ప్లేస్ ను భర్తీ చేస్తాడని తెలిసింది. ఇప్పటికే షూటింగ్ పూర్తయి ఉస్తాద్ ను సమ్మర్ లో రిలీజ్ చేస్తామని నిర్మాతలు చెప్పినా విడుదల తేదీ ప్రకటించలేదు. మార్చి 27 అయితే బాగుంటుందన్న ఆలోచనలో ఉన్నారు. మార్చి 27న పెద్ది ప్లేస్ లో ఉస్తాద్ రాకపోయినా ఈ స్లాట్ ను మరో క్రేజీ హీరో భర్తీ చేసేస్తారు. మార్చి 26న రావాల్సిన ద పారడైజ్ కూడా రావడం లేదు. ఇప్పట్లో షూటింగ్ పూర్తయ్యే పరిస్థితి కనిపించడం లేదు. సమ్మర్ హాలిడేస్ మొదలు కావడంతో ఈ బలమైన ముహూర్తాన్ని కబ్జా చేయాలని చాలా మంది ఎదురుచూస్తున్నారు. మార్చి 19 దురంధర్ 2 టాక్సిక్ రిలీజ్ కావడంతో కాంపిటీషన్ లేకుండా ఇదే రోజు రావాల్సిన అడవిశేష్ డెకాయిట్ 27కు వెళ్లిపోయే ఛాన్స్ ఉంది. ఉస్తాద్ రాకపోతే మాత్రం 2-3 చిన్న చిత్రాలు మార్చి 26, 27పై ఖర్చీఫ్లు వేసేస్తాయి. అల్లు అర్జున్ కు తెలుగు డైరెక్టర్స్ నచ్చడం లేదా? క్రేజ్ తెచ్చింది పాన్ ఇండియా హీరోని చేసింది మన వాళ్ళైతే బన్నీ ప్రస్తుతం తెలుగు డైరెక్టర్ వైపు కన్నెత్తి చూడడం లేదు. ఆల్రెడీ తమిళ డైరెక్టర్ అట్లీతో పనిచేస్తున్న బన్నీ మరొక తమిళ దర్శకుడు లోకేష్ కనగరాజ్కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. ఆ తర్వాత నటించే సినిమాల దర్శకులు కూడా తంబిలేనా? వాచ్ ఇట్. పుష్ప 2 బ్లాక్ బస్టర్ తర్వాత అల్లు అర్జున్ మైండ్ సెట్ మారిపోయింది. 1800 కోట్లకు పైగా గ్రాస్ కలెక్ట్ చేసి ఇండస్ట్రీ రికార్డులు బద్దలు కొట్టేసరికి బన్నీ ఆలోచనంతా రికార్డుల వైపు పరిగెడుతుంది. ఏదో రకంగా కొత్తగా కనిపించాలి, కథతో కొత్త ప్రపంచాన్ని సృష్టించాలి, అందరి చూపు తన వైపే ఉండాలి. ఇలా యూటర్న్ తీసుకుని త్రివిక్రమ్ ను దూరంగా పెట్టాడు బన్నీ. జులై సన్ ఆఫ్ సత్యమూర్తి, అలవైకుంఠపురంలతో బన్నీ త్రివిక్రమ్ కాంబినేషన్ హ్యాట్రిక్ కొట్టింది. పుష్ప 2 తర్వాత 4వసారి కలిశారనుకుంటే బన్నీ త్రివిక్రమ్ ను కాదని అట్లీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. త్రివిక్రమ్ కూడా బన్నీకి వచ్చిన పాన్ ఇండియా ఇమేజ్ ను దృష్టిలో పెట్టుకుని మైథలాజికల్ స్టోరీ రాసుకున్నాడు. అయితే అట్లీ కథ అంతకు మించి ఉందని ఫీల్ అయిన బన్నీ త్రివిక్రమ్ ను వెయిటింగ్ లో పెట్టాడు. అట్లీ సినిమా తర్వాత కూడా తన మూవీ ఉండదని తెలుసుకున్న త్రివిక్రమ్ ఇదే కథను ఎన్టీఆర్ తో ప్రకటించాడు. లోకేష్ కనకరాజ్ దర్శకత్వంలో నటించాలని స్టార్స్ ఆసక్తి చూపించిన కూలీ ఫ్లాప్ తర్వాత మొహం చాటేశారు. ఈ టైంలో అనుకోకుండా బన్నీ గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం షాక్ ఇచ్చింది. కూలీ ఫ్లాప్ తర్వాత దర్శకుడిగా పని లేకపోయినా డీసీ మూవీతో హీరోగా మారాడు. మరి ఎప్పుడు కథ రెడీ చేసుకున్నాడో గానీ సైలెంట్ గా బన్నీతో ఓకే చేయించుకున్నాడు లోకేష్. అట్లీ షారుఖ్ తో తీసిన జవాన్ 1000 కోట్లకు పైగా కలెక్ట్ చేసింది. ఫుల్ స్వింగ్ లో ఉన్న అట్లీకి బన్నీ ఛాన్స్ ఇవ్వడంతో ఫ్యాన్స్ ఖుషీగా ఉన్నారు. ఫ్లాప్ డైరెక్టర్ లోకేష్ తో కమిట్ కావడంతో అదే ఫ్యాన్స్ ఇప్పుడు షాక్ అయ్యారు. మరి లోకేష్ చెప్పిన కథకు బన్నీ ఫిదా అయ్యి ఫ్లాప్ డైరెక్టరా హిట్ డైరెక్టరా అని పట్టించుకోలేదా? లోకేష్ కనకరాజ్ ఖైదీ, మాస్టర్, విక్రమ్ వంటి హిట్స్ తీసిన అన్ని వర్గాల ఆడియన్స్ కు నచ్చిన సినిమా మాత్రం ఖైదీనే. ఖైదీ 2, విక్రమ్ 2 పూర్తి చేయాల్సి వచ్చినా వాటిని పక్కన పెట్టేశాడు. లియో కమర్షియల్ గా హిట్ అయిందన్న పేరే గానీ సెకండ్ హాఫ్ నిరాశపరిచింది. లియో విషయంలో చేసిన తప్పు మళ్లీ చేయకుండా కూలీ తీస్తున్నారని లోకేష్ చెప్పాడు. చివరికి కూలీపై ప్రత్యేక శ్రద్ధ పెట్టలేదు లోకేష్. ఫస్ట్ టైం నష్టాలు చూశాడు. స్టైలిష్ స్టార్ మనసు ప్రస్తుతం సూపర్ హీరో, సూపర్ మ్యాన్, శక్తిమాన్ చుట్టూ తిరుగుతుంది. అట్లీది సూపర్ హీరో కథ అయితే ఆ తర్వాత శక్తిమాన్ గా కనిపిస్తాడన్న టాక్ వినిపించింది. మలయాళంలో మిన్నల్ మురళి వంటి స్క్రీన్ ప్లే బేస్డ్ హిట్ ను తీసిన బాసిల్ జోసెఫ్ బన్నీతో శక్తిమాన్ ను డైరెక్ట్ చేస్తున్నాడన్న వార్త కొన్ని నెలల క్రితం హాట్ టాపిక్ గా మారింది. ఈ మధ్య కాలంలో బన్నీకి కథలు చెప్పిన దర్శకుల్లో ఒక్క తెలుగు డైరెక్టర్ లేకపోవడం విశేషం. బాసిల్ జోసెఫ్ కంటే ముందే సంజయ్ లీలా బన్సాలి పేరు వినిపించింది. ముంబై వెళ్లినప్పుడు బన్నీ 2 సార్లు సంజయ్ ను కలిశాడు. కథా చర్చలు జరిగిన ప్రాజెక్టు ఫైనల్ కాలేదు. తెలుగు డైరెక్టర్స్ తప్ప అందరూ బన్నీకి కథలు చెబుతున్నారు. జైలర్ హిట్ తర్వాత నెల్సన్ దిలీప్ కుమార్, బన్నీ మధ్య స్టోరీ డిస్కషన్ జరిగింది. ఇంతలో జైలర్ 2 మొదలైంది. లోకేష్ కనకరాజ్ మూవీ తర్వాత పుష్ప 3 ఉండే ఛాన్స్ ఉంది. అయితే సుకుమార్ ఈలోగా రామ్ చరణ్ మూవీ పూర్తి చేయాలి. పుష్ప 3 సెట్స్ పైకి రావడానికి 2 ఏళ్లు పడుతుంది. మృణాల్ ఠాకూర్ ఒకేసారి మెగా హీరోల సినిమాలో నటించే బంపర్ ఆఫర్ అందుకుందా? ఫ్యామిలీ స్టార్ డిజాస్టర్ తర్వాత కాస్త గ్యాప్ వచ్చి మళ్ళీ బిజీ అయిపోయిందా? 2 మెగా ఛాన్సులు కొట్టేసినా ఒక్క సినిమాలో కూడా హీరోయిన్ గా కనిపించడం లేదు.
మరి ఈ అమ్మడి రోల్ ఏంటి? ఫ్యామిలీ స్టార్ ఫ్లాప్ తర్వాత మృణాల్ కు తెలుగులో గ్యాప్ వచ్చిన హిందీలో 4 సినిమాలు చేస్తోంది. డెకాయిట్ లో అడవి సెష్ తో జతకడుతోంది. ముందుగా శృతి హాసన్ పై షూట్ చేసిన డైరెక్టర్ ఆమె తప్పుకోవడంతో ఆ ఛాన్స్ మృణాల్ ని వరించింది. అల్లు అర్జున్ సినిమాలో మృణాల్ నటిస్తోందన్న టాక్ చాలా కాలంగా వినిపిస్తోంది. ఆల్రెడీ షూటింగ్ లో పాల్గొంది. దీపికా పదుకునేలా మృణాల్ పేరును ప్రకటిస్తూ వీడియో రిలీజ్ చేస్తారు అనుకుంటే కామ్ గా షూటింగ్ చేసేస్తున్నారు. ఫ్యామిలీ స్టార్ ఫ్లాప్ తర్వాత మృణాల్ డెకాయిట్ తో పాటు అల్లు అర్జున్ మూవీ చేస్తోంది. అల్లు అర్జున్ సినిమాలో మృణాల్ హీరోయిన్ కాకపోయినా ఇంపార్టెంట్ రోల్ పోషిస్తోంది. పెద్ద సినిమాలో ఐటమ్ సాంగ్ చేస్తోందంటూ వార్తలు కూడా వినిపిస్తున్నాయి. మెగా హీరోల పక్కన ఛాన్సులు దక్కినా హీరోయిన్ ఛాన్స్ కాకపోవడం విశేషం. ఐటమ్ సాంగ్ మృణాల్ కు కొత్త ఏమీ కాదు. బాలీవుడ్ మూవీ సెల్ఫీతో ఫస్ట్ టైం ఐటమ్ బరిలోకి దిగింది మృణాల్. సినిమాకు సైన్ చేశామా, షూటింగ్ పూర్తి చేశామా అన్నట్టు వ్యవహరించిన నయనతార మారిపోయింది అన్నారు. ఇందులో నిజమెంత? అనిల్ రావిపూడి కోసం 2 ప్రమోషనల్ వీడియోస్ చేసిన తర్వాత ఎందుకు కనిపించలేదు? నెలాఖరులో పెట్టే మెగా సక్సెస్ సెలబ్రేషన్స్ కైనా హాజరవుతుందా? అనిల్ రావిపూడి ఏం మాయ చేశాడో ఏమో కానీ నయనతారను ప్రమోషన్స్ కి తీసుకొచ్చాడు. సెట్స్ పైకి రావడానికి ముందే నయనతారను హీరోయిన్ గా ప్రకటిస్తూ ఒక వీడియో, రిలీజ్ కి ముందు మరొక వీడియోతో సందడి చేయించాడు. సినిమా కోసం మున్ముందు ఎంతో చేస్తుంది అనుకుంటే అక్కడితోనే ప్రమోషన్ ఆగిపోయింది. ప్రీ రిలీజ్ ఈవెంట్ లో సక్సెస్ మీట్ సెలబ్రేషన్స్ లో కనిపించలేదు. 300 కోట్లకు పైగా గ్రాస్ కలెక్ట్ చేసిన మనశంకర వరప్రసాద్ నాన్ RRR రికార్డ్స్ దిశగా దూసుకుపోతోంది. నైనా హిందీ డెబ్యూ మూవీ జవాన్ తర్వాత హైయెస్ట్ గ్రాసర్ మూవీ మనశంకర వరప్రసాదే. ప్రీ రిలీజ్ కు ఎందుకు రాలేదంటే హాలిడే ట్రిప్ కోసం దుబాయ్ వెళ్ళిందన్నారు. రిలీజ్ తర్వాత చిరు, వెంకీ, అనిల్ ఇచ్చిన ఇంటర్వ్యూలో కూడా నైనా కనిపించలేదు. త్వరలో జరిగే మెగా హిట్ ఈవెంట్ లో అయినా కనిపిస్తుందా, లేదంటే ఆ 2 వీడియోల వరకు అమ్మడి ప్రమోషన్ ఉంటుందో చూడాలి. మరి మనశంకర వరప్రసాద్ గారు హిట్ అందరికీ క్రేజ్ ని తీసుకొచ్చింది. అలాగే రెమ్యూనరేషన్ కూడా పెంచేసింది. ఈ హిట్ తో చిరంజీవి, అనిల్ రావిపూడే కాదు నయనతార రెమ్యూనరేషన్ కూడా పెరిగిపోయింది. ఈ మలయాళ బ్యూటీ ఎంత డిమాండ్ చేస్తుందో చూద్దామా? మనశంకర వరప్రసాద్ రిలీజ్ తర్వాత పాన్ ఇండియాలో హీరోయిన్స్ అందరిలో ఎక్కువ రెమ్యూనరేషన్ నయనతారకే ఎందుకు ఇస్తున్నారో అర్థమైందంటూ ప్రశంసలు కురిపించారు నెటిజన్లు. శశిరేఖ క్యారెక్టర్ లో నయన తప్ప మరొకరిని ఊహించుకోలేనంతగా మెప్పించింది. సీనియర్స్ చిరంజీవి, బాలకృష్ణకు యంగ్ హీరోయిన్ సెట్ కావడం లేదు. దీంతో అందరూ నయనే కావాలి అనడంతో భారీ రెమ్యూనరేషన్ డిమాండ్ చేస్తోంది ఈ క్రేజీ హీరోయిన్. మనశంకర వరప్రసాద్ సెట్స్ పై ఉండగానే 15 కోట్లకు పైగా రెమ్యూనరేషన్ ఆఫర్ చేసి బాలయ్య 111వ సినిమాలో హీరోయిన్ గా సెలెక్ట్ చేశారు మేకర్స్. ప్రస్తుతం ఈ 15 కోట్లు దాటిపోయిందట. బాలయ్య, నైనా కాంబోలో ఇది 4వ సినిమా. ఆల్రెడీ సింహ, జయసింహ, శ్రీరామరాజ్యం హిట్ కావడంతో సక్సెస్ఫుల్ హీరోయిన్ నే సెలెక్ట్ చేశాడు దర్శకుడు గోపీచంద్ మల్లేని. బాక్స్ ఆఫీస్ లో మరిన్ని అప్డేట్స్ ఏమున్నాయో చూసిద్దాం. తరుణ్ భాస్కర్, ఈషా రెబ్బా జంటగా నటిస్తున్న ఓం శాంతి 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 హీ మూవీ ట్రైలర్ ని అవుట్ అండ్ అవుట్ ఎంటర్టైన్మెంట్ గా కట్ చేశారు. మలయాళంలో సూపర్ హిట్ అయిన జయ 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 హే రీమేక్ తో రూపొందిన ఈ సినిమా 30న థియేటర్లోకి వస్తోంది. సినిమాకు AR సజీవ్ డైరెక్టర్. మ్యాట్ ఫేమ్ సంగీత్ శోభన్ నటిస్తున్న హారర్ కామెడీ రాకాసా గ్లిమ్స్ ని రిలీజ్ చేశారు. నైన్ సారిక హీరోయిన్. మానస శర్మ డైరెక్షన్ లో నిహారిక కొనిదెల నిర్మిస్తున్న ఈ చిత్రం ఏప్రిల్ 3న విడుదలవుతోంది. వీరసింహారెడ్డి తర్వాత బాలకృష్ణ, గోపీచంద్ మల్లేని కాంబినేషన్ లో రూపొందే సినిమా షూటింగ్ మార్చిలో మొదలు కానుంది. నైనా హీరోయిన్ గా నటిస్తున్న ఈ చిత్రానికి తమన్ మ్యూజిక్ ఇస్తున్నాడు.